అరే మామ ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? లేదు మామ, చెప్పలే మామ. లేట్ చేయొద్దురా, ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే 100% నేను లవ్ చేస్తున్నట్టే ఉంది. నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా. మామ ప్రియా ఫోన్ రా. అవునా? ఫోన్ ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పురా ప్లీజ్ రా. మాట్లాడు. హలో హలో శివ, ఎక్కడున్నావు? ఫ్రీగానే ఉన్నావా? లేదు, ఫ్రీగానే ఉన్నా ప్రియా. నేను వచ్చి 1 వీక్ అవుతుంది కదా. సినిమాకి వెళ్దామా? వెళ్దాం ప్రియా, వస్తున్నా. ఓకే 5 minutes. ఏంట్రా ప్రియా సినిమాకి పిలుస్తుందిరా. ఎలాగైనా ఇలా ఐ లవ్ చెప్పురా, ఎలాగైనా ఐ లవ్ చెప్పు. మనం పార్టీ చేసుకోవాలి మామ, చెప్తారా? మర్చిపోకు. ఆల్ ద బెస్ట్. వెళ్ళు మామ. ఇంకేంటి మామా, ఈ రోజు మన శివగాని లవ్ ఒరేయ్, సక్సెస్ అవుతుంది. ఈ రోజు శివ ప్రియాన్ సినిమాకి రమ్మన్నప్పుడే వర్కౌట్ అయిపోయిందిరా. ఏం జరిగిందిరా? థ్యాంక్స్ శివ, సినిమాకి తీసుకొచ్చినందుకు. యా కమ్. హాయ్, కమ్ కమ్. యా ఐ యామ్ కమింగ్. వాట్ మా బేబీ. శివ, తను అజయ్. Hello. అజయ్, తను Hi. శివ, నా ఫ్రెండ్. హే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. కూర్చో కూర్చో. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నేనంటే పిచ్చి. నన్ను చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నీకు విషయం తెలుసా? తనకి 1.5 lakh శాలరీ పర్ మంత్, కోట్ల ఆస్తి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. తన్ని చూసి వారం రోజులైంది, అందుకే రమ్మన్నాను. సరే, తను వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ శివ, సో క్యూట్. బాయ్. ఆల్రెడీ ఒకరిని ప్రేమించిందా? అవునరా. అయినా ఈ కాలంలో ఈడొచ్చిన అమ్మాయిలు ఖాళీగా ఎక్కడున్నారా మామ? ఈ విషయం మనం ముందు తెలుసుకొని ఉండాలిరా. సరే వదిలేండిరా, ఆ అమ్మాయి లవ్ అయినా సక్సెస్ అయింది కదా. నీకేం బాధ లేదరా? రేయ్, దేవుడు ప్రతి మొగాడి కోసం ఒక అమ్మాయిని పుట్టిస్తాడని మా నాన్న ఎప్పుడో చెప్పాడురా. సో నాకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అదృష్టం ఆ అమ్మాయికి లేదు మామా. ఏ అమ్మాయినా మనల్ని ఎందుకు ప్రేమించాలరా? కనీసం మన దగ్గర డిగ్రీ కూడా లేదు. అరే అరే మామ, సారీ మామ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, ఫ్లోలో అన్నాను. మామ ఫ్లోలో చెప్పేటియరా నిజాలు, ఆలోచించేసి చెప్పేటి అన్ని అబద్ధాలు రా. సో ఇవన్నీ వద్దు మామ, ఈ అమ్మాయిలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను డిగ్రీ పూర్తి చేయాలరా. శివ, ఇప్పుడు నువ్వు సూపర్ రా. అవునరా. రేయ్ రండ్రా వెళ్దాం. పదరా.